హాయ్ గైస్, నేను మీ పౌల్ని. ఈ రోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ అంటే మీ గుండె ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? మనం చాలా ప్రశాంతంగా పడుకుంటున్నాం, కానీ మరోవైపు ప్రపంచం తగలడిపోతుంది. ఎందుకంటే ఇరాన్ మరియు ఇస్రాయేల్ మధ్యన హోరాహోరీగా యుద్ధాలు జరుగుతున్నాయి. అనుకుంటారు ఆ యుద్ధాలకు జరిగితే మనకేంటని. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుంది. ఎందుకంటే రేపొద్దున మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగవచ్చు, బయట పెట్రోల్ ధరలు కూడా ఎంత పెరగబోతాయో మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరుగుతుందో తెలుసా? గడిచిన 24 గంటల్లో గల్ఫ్ దేశాల్లో బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ ఇస్రాయేల్ పై దాడికి సిద్ధమైంది. అలాగని ఇస్రాయేల్ కూడా ఏమి వెనక తడకుండా యుద్ధానికి సిద్ధమన్నారు. ఒక పక్క అమెరికా తన యుద్ధాల నౌకల్ని పంపిస్తుంది. రష్యా ఏం చేయబోతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. మీరు అడగొచ్చు, అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేంటి బ్రో అని. కానీ ప్రపంచం ఒక గొలుసు లాంటిది. ఎక్కడ లింక్ కట్ అయినా మన ఇండియాకి చిల్లుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎలాగో మీరే తెలుసుకోండి. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. మన దేశంకి 3 చెమ్ముల క్రడ్ ఆయిల్ సింహపు గల్ఫ్ దేశం నుండి రావాలి. అయితే యుద్ధాల మూలన ఆ దారి మూతపడింది. అయితే ఇప్పుడు ఆయిల్ రావడం ఆగిపోయింది. జస్ట్ ఇప్పుడు మొత్తం పానిక్ అయిపోయినాయి. ఆయిల్ బంక్స్ మొత్తం రావడం ఆగిపోయింది. అసలు ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత వరకు పెరగవచ్చు? ఇప్పుడు కనీసం పెట్రోల్ ధర 110 ఉంది. 110 నుండి 160కి వెళ్ళొచ్చు. 200 వెళ్ళినా ఆశ్చర్యపోయే అవసరమే లేదు. సిలిండర్ 1000 రూపాయలు ఉంది, కనీసం 3000కి వెళ్తుంది. ఇది మాత్రం రియల్. మనం తీసుకునే కూరగాయల కాడి నుంచి, మన కూరగాయల నుండి మొత్తం ప్రతిదీ ఎక్కువ అమౌంట్ కి మారుతుంది. రవాణాలు రాలి వేసుకునే ఛార్జీలు చాలా అధికంగా వేస్తుంది. సామాన్యుడు బ్రతకడం చాలా కష్టం. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మన స్టాక్ మార్కెట్ లో కూడా చాలా పడిపోతుంది. ఎందుకంటే ఈ యుద్ధం మూలన ఎక్కడ ఆగిపోయి, ఈ యుద్ధంని ఆపడానికి ట్రంప్ గారు మన మోదీ గారికి కాల్ చేశారు. అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు మన వీడియోని